హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే శారీకి కుచ్చు ఎలా వేస్తారో చూపించాలనుకుంటున్నాను. చూడండి, నేనైతే అందుకోసం పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అందుకు ముందుగా నేను ఆరెంజ్ కలర్ దారం తీసుకొని దాన్ని ఒక 4 లేయర్స్గా చుట్టుకున్నాను అనమాట. చుట్టుకొని దాన్ని ఒక సూది సహాయంతో అందులోకి వేసుకొని శారీకి అయితే మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవాలి. అందులో మనం ఏదైనా పూస యాడ్ చేయాలనుకుంటే టాప్లో ఒక పూసను కూడా అందులో వేసుకోవాలన్నమాట. లుక్ వస్తుంది శారీకి. చూడండి, ఇలాగైతే శారీకి అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే అటాచ్ చేయాలి. తర్వాత 2 లేయర్స్గా దాన్ని తీసుకొని అందులో టైట్గా అక్కడ ముడి వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన పూస జారిపోకుండా ఉంటుంది. కుచ్చు కూడా చాలా బాగా వస్తుంది, చూడడానికి నీట్గా ఉంటుంది అన్నమాట. టైట్గా అయితే అలా ముడి పెట్టుకోవాలి. వీలైతే ఒక 2 ముళ్ళు కూడా వేసుకోండి, టైట్గా ఉంటుంది. ఇలాగే మనం శారీ మొత్తం వేసుకుంటామన్నమాట. ఇలా వేయడం వల్ల మళ్ళీ మనకి కుచ్చు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం పూస యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా వేస్తున్నాం, లేదంటే కుచ్చే ఒకేసారి కూడా వెళ్ళిపోవచ్చు శారీ మొత్తం. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే బాగా టైట్గా ముడి వేసుకోవాలన్నమాట దానికి. శారీ మొత్తం ఇలా అయితే నేను వేసేసాను. ఇంకా మనం కుచ్చు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 2 లేయర్స్ వదిలి తర్వాత వేస్తున్నాను అనమాట. అంటే 2 కుచ్చులుకి మధ్య గ్యాప్ వదిలాను అనమాట. చూడండి, అందుకోసం ఫస్ట్ నేనైతే ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఒక అట్టముక్క సహాయంతో 50 రౌండ్స్ తీసాను అనమాట. అది ఒత్తుగా ఇలా అయితే వస్తుంది. దాన్ని మనం ఒక పెద్ద సూది సహాయంతో జాయింట్ చేసుకొని ఇలా అయితే అక్కడ గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో అయితే మనం దాన్ని చేర్చుకోవాలన్నమాట. చేర్చుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సూది సహాయంతో మనము దాన్ని నీట్గా టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేయడం వల్ల కుచ్చు ఊడిపోకుండా ఉంటుంది. అండ్ దాన్ని యూస్ చేయడానికి కూడా జరీ థ్రెడ్ వాడాలి. ఇది వాడడం వల్ల బాగా టైట్ పడుతుంది. నార్మల్ థ్రెడ్ మాత్రం యూస్ చేయకండి. ఇలా గోల్డ్ కలర్ లేదా సిల్వర్ కలర్లో వస్తుంది, అదే యూస్ చేయాలి. మనం ఎంత టైట్గా వేస్తే కుచ్చు కూడా అంత టైట్గా ఉంటుందన్నమాట. సో టైట్గా ఉండాలని నేనైతే చాలా టైట్గా వేస్తున్నాను. ఇలా ముడి వేసింది అయిపోయిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత ఉంచుకొని మిగిలింది కట్ చేసేయాలన్నమాట. కట్ చేసి దాన్ని ఇంకా పక్కనున్న దానికి యూస్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు ఎంత క్లీన్గా వచ్చిందో కుచ్చు. ఇంతేనండి, సింపుల్గా అయిపోయింది. ఒక కుచ్చు అయితే మనం వేసుకున్నాము. ఎంత సింపుల్గా వచ్చిందో చూడండి, ఈజీగా అయిపోయింది. అలానే పక్కన పింక్ కలర్ వేయాలనుకుంటున్నాను. సో అది నెక్స్ట్ వేద్దామని ఈ సైడ్ ఉండేదానికైతే ఆరెంజ్ అటాచ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇలా అయితే వచ్చింది ఆరెంజ్ కలర్.
ఇప్పుడు మధ్యలో ఒకటి పింక్ వేసి చూపిస్తాను మీకు. అది కూడా అలానే అండి. 50 లేయర్స్ మనం చుట్టుకొని మనకు ఎంత కుచ్చు కావాలంటే అంత ఒత్తుగా మనం చుట్టుకోవచ్చు అన్నమాట. దారం చుట్టుకొని ఇలా అయితే మనము ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోకి అయితే చేర్చుకోవాలి దారం సూది సహాయంతో. తర్వాత ఇందాక నేను చూపించిన విధంగానే జర్రీ థ్రెడ్ సహాయంతో చాలా టైట్గా కట్టుకోవాలి, ముడి వేసుకోవాలి. చూడండి, ఇంకా ఒకసారి క్లియర్గా చూపిస్తాను. మనం ఎన్ని ముళ్ళు వేస్తే అంత టైట్గా ఉంటుందన్నమాట కుచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కుచ్చులు వేయడం చాలా ఈజీ. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇలానే మనము టైట్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మొదటి కుచ్చు ఎంత ఉందో ఆ సైజులోనే మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చూడ్డానికి ఎలా ఉందో మేబీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, శారీ మొత్తం నేనైతే ఇలా వేశాను. నాకైతే అవుట్పుట్ ఇలా వచ్చింది. నేను ఒక ఆరెంజ్, ఒక పింక్ కుచ్చు వేసుకుంటూ వచ్చానన్నమాట. వేరే వాటికంతా ఇంకోలా వేసాము. ఇది కొత్తగా ట్రై చేయాలనిపించింది, ఇలా చేసాము ఈ శారీకి. మేబీ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఎలా ఉందో శారీ కుచ్చు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చూడండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.